అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా రుణమాఫీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పరుగులు తీస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు చాలా మంది నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తున్నారు. దాదాపు వారానికి 3 రోజులు మొత్తం గ్రామాలలో తిరుగుతున్నారు. తిరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చిరట. ఎట్టి పరిస్థితులలో మీ నియోజకవర్గాలలో తిరగండి, జనాలకు వాస్తవాలు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించండి, కేసీఆర్ చేసినటువంటి అప్పుల గురించి వివరించండి, రైతు భరోసా గురించి, రుణమాఫీ గురించి, లేకపోతే మనకున్నటువంటి అప్పుల గురించి, కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం గురించి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పినారట. సో ఎమ్మెల్యేలకు చెప్తే చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతున్నారు. ఇక నిన్న మొన్న ఈ రోజు నుండి ఎమ్మెల్యేలు మస్తు బిజీగా ఉన్నారు. దేంట్లో బిజీగా ఉన్నారు వాళ్ళంటే, సన్న బియ్యానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఆ పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యంలో జనాలు చేసేటటువంటి కార్యక్రమాలు చూసి వీళ్ళు పరుగులు తీస్తున్నారు. వీళ్ళు సన్న బియ్యం పంచనీకి పోతున్నారు, జనాలేమో వీళ్ళని పొట్టుపొట్టు తిడుతున్నారు. ఎమ్మెల్యేలను మామూలు తిట్లు కాదు, భయంకరమైనటువంటి తిట్లు. ఆ భాష మనం వినలేనటువంటి పరిస్థితి ఉంటుంది, అంత ఘోరంగా తిడుతున్నారు. కడుపు గాలి తిడుతున్నారు, కడుపు మంటతో తిడుతున్నారు. ఉత్తగా తిడతలేరు జనాలు. జనాలకు ఏమవసరం అండి తిట్టడానికి? వాళ్ళకి ఏమవసరం? ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్సీలను, ముఖ్యమంత్రిని తిట్టడానికి జనాలకు ఏమవసరం వస్తుంది? వాళ్ళు తిట్టడానికి గల కారణం ఏంటంటే కడుపు మంట, వాళ్ళ బాధ, వాళ్ళ గోడు, వాళ్ళ ఆవేదన. ఎందుకు తిడతారు? ఉత్తగానే మన నోట్లకెళ్ళి బూతులు వస్తాయా? ఎందుకు వస్తాయి బూతులు? అది ఎదటోడు తప్పు చేసినప్పుడు బూతులు వస్తాయి, ఎదటోడు ఇబ్బంది పెట్టినప్పుడు బూతులు వస్తాయి, ఎదటోడు మనల్ని మోసం చేసినప్పుడు బూతులు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ చేసింది చాలా ఉంది. మరి ఇట్లా మాట్లాడుకుంటే పోవాలంటే, వీళ్ళు అధికారంలోకి రాకంటే ముందు వాళ్ళ నియోజకవర్గాలలో ప్రచారానికి పోయినప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పినారు తెలుసా? గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, స్కూల్ కట్టిస్తాం, కాలేజీ కట్టిస్తాం, మీకు కుల భవనాలు కట్టిస్తాం, ఫంక్షన్ హాల్ కట్టిస్తాం, రోడ్లు వేపిస్తాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పిస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం, దళిత బంధులు ఇస్తాం 14 లక్షలు, 12 లక్షల రూపాయలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం, కౌలు రైతులకు 12,000 ఇస్తాం, 500 రూపాయల పంట బోనస్ ఇస్తాం, 200 కరెంట్ ఇస్తాం, 500 పంట బోనస్, అన్నీ చెప్పుకుంటూ వెయ్యరు. గ్యాస్ సిలిండర్ ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, అన్నీ చెప్పుకుంటూ వెయ్యరు. ఊర్లో ఉన్నటువంటి కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళేమో రియాలిటీ తెలుస్తుంది. ఎలక్షన్స్ కోసమే డ్రామా ఆడుతున్నారు, ఇదంతా తెలుసు అని చదువుకున్నటువంటి వాళ్ళు అనుకుంటారు. ఏ రాజకీయ నాయకుడు ఇట్లే చెప్తారు కదా అనుకుంటారు. ఇప్పుడు చదువు లేనటువంటి జనాలు ఏమనుకుంటారు? 15,000 రైతు భరోసా అనుడితోటే, 2 లక్షల రూపాయల రుణమాఫీ అనుడితోటే, కౌలు రైతులు 12,000 అనుడితోటే నిజమే ఇస్తారేమో, కేసీఆర్ కంటే వీళ్ళే బెటరు. గతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మంచి మంచి పనులు చేసిరు కదా. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు బోర్లు వేపించిండు, ఇల్లు కట్టించిండు, చాలా మంచి కార్యక్రమాలు చేసిండు, రోడ్లు వేపించిండు, అన్ని చేసిండు. సో దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డి చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా చేస్తారేమో. ఆయన రెడ్డియే, ఈయన రెడ్డియే, మంచిగానే పనిచేస్తారు తీ అని చెప్పి జనాలు ఓట్లు వేసిరు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే భయంకరంగా ఉన్నది. పొట్టుపోటు తిరుగుతారు ఎమ్మెల్యేలు సన్న బియ్యానికి సంబంధించిన పంపిణీ కార్యక్రమాలకు పోతే రైతులు మరలబడుతురు, రైతులు ప్రశ్నిస్తున్నారు, ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తున్నారు. ఏమైంది రైతు భరోసా? 15,000 రూపాయల రైతు భరోసా అని చెప్పిర్రు, 15,000 ఇస్తలేరు, కేవలం 6,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తున్నారు. సరే, అప్పటికీ మేము అర్థం చేసుకున్నాం. 12,000 అంటే సరే పైసలు లేకనో, బడ్జెట్ లేకనో. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొంత కాంగ్రెస్ ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలు, కొంత టైం పడుతుందని చెప్పి అనుకున్నాం. 100 రోజులలో 6 గ్యారెంటీలు అని చెప్పారు. 100 రోజులలో కావు, 100 రోజులు వద్దు అని ఒక సంవత్సరం టైం ఇచ్చినాం. సంవత్సరం కూడా పోయింది. ఇప్పుడు 15 నెలలు కంప్లీట్ అయింది, 16 నెలలకు వచ్చింది ఏప్రిల్. మరి ఇంకెప్పుడు ఇస్తారు? అసలు రైతు భరోసా మాకు వస్తుందా రాదా? ఎందుకు అబద్ధాలు చెప్పిరు? దొంగ మాటలు ఎందుకు చెప్పిర్రు? మీరు ఇవ్వకపోతే ఇయ్యమో అని చెప్తే అయిపోతుంది కదా. మమ్మల్ని ఎందుకు మీరు సతాయించిర్రు? మాకు ఆశ పెట్టిర్రు, 15,000 ఇస్తామని చెప్పి ఆశ పుట్టించి మా ఓట్లు వేయించుకొని, మా ఓట్లతో దండుకొని మీరు అధికారంలోకి వచ్చి మా నెత్తి మీద కూర్చొని ఈరోజు మాకు మీరు ఏం చేస్తలేరు, ఎందుకు చేస్తలేరు అని చెప్పి రైతులు క్వశ్చన్ చేస్తారు. ఎమ్మెల్యేలు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోతురు. ఎమ్మెల్యేలు ఉరుకుతురు, ఒకటే కారెక్కుతురు, కూర్చుంటారు, కార్లో పోయి కూర్చుంటారు. ఆ సమాధానం చెప్పలేక, రైతుల పోరు, రైతుల తాకిడి తట్టుకోలేక ఎమ్మెల్యేలు ఒకటే ఉరుకులు పరుగులు. నిన్న దామోదర్ రాజనరసింహ గారు పోయినారు. దామోదర్ రాజనరసింహ గారి పైన మహిళలు ప్రశ్నించారు, మహిళలు తిట్టిరు, బూతులు, మామూలు బూతులు కాదు, మళ్ళా పొట్టుపొడి తిట్టిరు. దామోదర్ రాజనరసింహ గారు కారెక్కి పోతుండే కూడా మహిళలు తిట్టుకున్నారట. ఊళ్ళే ఏం చేసిందని చెప్పి, ఎందుకు వచ్చిన, ఏమో పెట్టుకుని వచ్చిందని చెప్పి ఆయన తిట్టిరాట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పోయిన తర్వాత కోమటిరెడ్డి కూడా తిట్టిరాట.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ఎక్కి పోతుండే కూడా ఎందుకు వచ్చిండు, ఏం పని చేయడానికి వచ్చిండు, అంత పనికిమాలను వీళ్ళంతా అని చెప్పి తిట్టిరట. గ్రౌండ్ రియాలిటీ కనబడుతుంది కదా, గ్రౌండ్లో జనాలు చెప్తారు. చాలా వీడియోలు వచ్చినాయి మన దగ్గరికి, నేను చాలా వీడియోలు కూడా చూపించిన. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. మేడిపల్లి సత్యం అని చొప్పదండి ఎమ్మెల్యే, ఆయన పోయినప్పుడు ఆయనను కూడా తిడుతురు జనం. నాగరాజు అని చెప్పి ఎమ్మెల్యే ఉంటాడు, ఆయనను కూడా తిడుతురు జనం. రాజగోపాల్ రెడ్డి పోయినప్పుడు మునుగోడులో తిడుతురట జనం. సీతక్క పోతే సీతక్కని తిడుతురు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటిని తిడుతురు, బట్టి పోతే బట్టను తిడుతురు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని తిడుతురు, శ్రీధర్ బాబు అన్న పోతే శ్రీధర్ బాబు అని తిడుతురు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కనబడితే అక్కడ తిట్ల పురాణమే వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎంపీలను ముఖ్యమంత్రిని అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తిడతాడు, జనాలు రేవంత్ రెడ్డిని తిడుతుడు. పొల్లు అంత తిట్ల పంచాయితే ఏడి గొర్రి. ఎందుకు తిడతారండి? జనాలకు ఏమవుతుందో తిట్టడానికి? వాళ్ళ కడుపు మంట, కడుపు పోరు, వాళ్ళు పడుతున్న బాధ. ఇప్పుడు ఈ టైంలో రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు ఏం చేయాలి? రైతుల పరిస్థితి ఏంటి? ఏప్రిల్ 10వ తారీఖు లోపు ఇస్తా అని చెప్పి ఇవాళ 6వ తారీఖు. మరి 6వ తారీఖు వచ్చిన ఇప్పటిదాకా రైతు భరోసా రాకపోతే జనాల పరిస్థితి ఏంటి? రైతులు ఏమనుకోవాలి? జనవరి 26వ తారీఖు ఇస్తా అని చెప్పి మార్చి 31వ తారీఖు డెడ్ లైన్ పెట్టిరు. 31వ తారీఖు అందరి అకౌంట్లో టకీ అని పడుతుందని చెప్పి ఏమైంది? మరి ఏడమైనా ఈ పైసలు 31 ఆల్రెడీ గంగలో కలిసిపోయింది. మార్చి 31 క్లోజ్ అయిపోయింది ఎప్పుడో. మరి ఏమైంది రైతు భరోసా? ఎటుపోయినాయి రైతు భరోసా? ఏమైపోయినాయి పైసలు? ఎటుపోయినాయి పైసలు? దీనికి సమాధానం చెప్పాలి కదా, చెప్పరెందుకు మరి? మళ్ళీ ఇప్పుడు 6వ తారీఖు 10వ తారీఖు ఇస్తారట. 10వ తారీఖు లోపు 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తారట. నాకైతే నమ్మకం లేదు, నాకు తెలిసి జనాలకు కూడా నమ్మకం లేదు. ఊరిచ్చిర్రు ఆయనతో ఫుట్బాల్ దాన్ని దాన్ని కథం. 10,000 కోట్లు అప్పు తెచ్చింది కదా, మరి ఆ 10,000 కోట్లు తెచ్చినటువంటి అప్పులో 5,000 కోట్లే ఖర్చు పెట్టి 5,000 కోట్లు ఎటుపోయినాయి? ఎవడబ్బ సొమ్మని మింగిర్రు? ఏడపోయినాయి పైసలు? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఏం లేదు. రుణమాఫీ కూడా ఫెయిల్. 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు, చాలా మంది రైతులను మభ్యపెట్టిరు. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు పోయి బ్యాంకులో కట్టుర్రి, వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అని చెప్పారు. సీన్ కట్ చేస్తే అంత ఫెయిల్, దుబారా ముచ్చట. FAIL ఫెయిల్ చేసి గుండు సున్న పెట్టి గుడ్లు తీసుకోపోయారు అంతే. ఆ విషయంలో ఫెయిల్ చేశారు. మీరు చేసినటువంటి కార్యక్రమం ఏముంది? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మంత్రులతో బాధలు చెప్పుకుంటారట. సార్ మేము గ్రౌండ్ రియాలిటీలో పోతే జనాలు మమ్మల్ని తిడుతురు సార్, మాతో అయితలేదు, మేము ఏం చేయాలో అర్థమైతలేదు. అరే పొయ్యి ఏదైనా రిబ్బన్ కట్టనీకో, లేకపోతే ఏదైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచనీకో, సన్నబియ్యం వంచనీకో, లేకపోతే ఏమైనా కొత్త రేషన్ కార్డులు వంచనీకో, ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలు వంచనీకో పోతే జనాలు పొల్లు తిడుతుర్రు. రైతులు అయితే మాకు గల్లలు పట్టుకుని అడిగే పరిస్థితి ఉంది. రైతులు ఇట్లా ముందు పొనితలేదట, కారు ముందు నిల్చుంటురట. ఫస్ట్ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పినాక బోర్రి అని అంటురట. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పినాక బోర్రి. 500 రూపాయల పంట బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పినాక బోర్రి. మాకు సబ్సిడీలు ఎప్పుడు ఇస్తారో చెప్పినాక బోర్రి. మాకు ట్రాక్టర్లు ఇస్తా అని చెప్పారు, సబ్సిడీలో ఏమైంది? దళిత బంధు ఏమైంది? గిరిజన బంధు ఏమైంది? బీసీ బంధు ఏమైంది? మైనార్టీ బంధు ఏమైంది? మీ బంధులన్నీ ఎటుపోయినాయి? బంద్ అయిపోయినాయి ఎందుకు అని చెప్పి జనాలు నిలదీస్తారు. రైతు బంధు దెబ్బకి ఎమ్మెల్యేలు పరేషాన్లో పడ్డారు. రైతు బంధు దెబ్బకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేషాన్లో పడ్డాడు. ఎమ్మెల్యేలు అందరూ మంత్రులకు చెప్తే మంత్రులు ముఖ్యమంత్రికి చెప్తురట. ఎమ్మెల్యేల బాధ ఏమో మంత్రులకు చెప్తురు, మంత్రులు ఎమ్మెల్యేల బాధ ముఖ్యమంత్రికి చెప్తురు. రేవంత్ రెడ్డి చెప్తున్నట మంత్రులు. గ్రౌండ్లో ఘోరంగా ఉంది పరిస్థితి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోనీకంటే భయపడుతురు. రైతుల తాకిడి తట్టుకోలేక నియోజకవర్గాలలో పోతలేరు. రైతులు క్వశ్చన్ చేస్తూ నిలదీస్తున్నారు. అసలు మా పంటకు అట్లీస్ట్ అదేంది నీళ్లు కూడా వస్తలేవు, కాళేశ్వరం నీళ్ళు ఎటుపోయినాయి, ఆ నీళ్ళు ఎటుపోయింది, ఈ నీళ్ళు ఎటుపోయింది, ఆనకట్టకు నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు, మొత్తం పంటలు ఎండిపోయినాయి, కాంగ్రెస్ పరిపాలన ఒక దరిద్రమైన పరిపాలన అయిపోయిందని రైతులు తిడుతుర్రు అని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రికి చెప్తే ముఖ్యమంత్రి తలకాయ పట్టుకున్నాడు. ఏం చేయాలో రేవంత్ రెడ్డి సార్కి అర్థమైతలేదు. పాపం రేవంత్ రెడ్డి సార్ ఆల్రెడీ ఒంటరైపోయింది. ఒంటరయ్యేటటువంటి మనిషిని ఇంకేం అడుగుతారు, ఇంకేం చెప్తారు? కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లో కనబడుతున్నాడు. కాబట్టి మాక్సిమం ఈ రైతు భరోసా దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కలగొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది, మరి ఏ విధంగా ముందుకు పోతారు, ఏం జరగబోతుంది అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.